భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మనందరి ప్రియతమ నాయకులు కొండా మురళీధర్ గారి ఆధ్వర్యం చౌరస్తాలో పెద్ద ఎత్తున నిర్వహించుటకు యత్నించారు. దయచేసి సంయమనం పాటించండి. మన నాయకుని కేక్ కటింగ్ అందరూ కూడా నిశ్శబ్దంగా చూడాలి. జై కాంగ్రెస్. కొండా మురళీధర్ గారి నాయకత్వం, కొండా మురళి గారి నాయకత్వం. జై కొండా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై కొండా, జై జై కొండా, జై జై కొండా. రాహుల్ గాంధీ గారి 50వ జన్మదినం పురస్కరించుకొని మనం ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకు అంటే ఆయనే బీసీ మహిళ నిలబడ్డది చెప్పగానే నేను ఆడికే పోతా, ఆడనే పాదయాత్ర చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ ఇంటికి రావడం జరిగింది. కొంతమంది బీసీల మీద, ఎస్సీల మీద, వర్గాల మీద మనం అనుకున్నాం. మీరు ఒక్కటే ఆలోచించండి. కొండ నిశ్శబ్దంగా ఉన్నాడు, వాళ్ళకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. ఎందుకంటే మీరు లావాలు చూసిండు టీవీలల్లా మీద పుంతా ఉంటుంది. కొంచెం సేపు వస్తూనే ఉంటాయి, ఒకటే అగ్నిపరదం. మరి ఒకటేసారి మర్చిపోయింది. నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం విడతలేదు. అగో ఏంది కొండపుల్లి, మనం అది చెప్తీవి, పెరాలసిస్ వచ్చిందని చెప్తీవి, ఆయన నడవలేడని చెప్తీవి, అని మళ్ళా వెనుకకు మళ్ళా 10 ఏళ్ళు దాటి వచ్చిండు, ఇదేం కథ అని వాళ్ళకు బాధ చూస్తున్నందుకు వాళ్ళు అక్కడికి పోతారు, వచ్చిరాని మాటలు చెప్తారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, కల్నాయక్ ఏదైతే చెప్పిండో 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్గా, ఎంపీపీగా, కేసీఏ చైర్మన్గా, డిసిసి బ్యాంక్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అన్ని గెలవడం జరిగింది. అది యునానిమస్ భారతదేశంలో ఎవరు గెలవలేదు, నేనే గెలవడం జరిగింది. నేను నామినేషన్ వేస్తే ఎవరు కూడా వేయలేదు. మరి అలాగే కొండా సురేఖ కూడా మరి ఆ రోజు ఎంపీగా యునానిమస్గా గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది. అందరు అంటారు. మరి మా ఇంట్లో కూడా నాకు కూడా లోపల ఉంటుంది. మరి ఇంకా 35-40 సంవత్సరాలు ఈవెన్ ఎమ్మెల్యే చేస్తారని అయితే బాగుంటుంది. అది ఎవరికి అదృష్టం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తీసుకోడు కదా ఆ రోజు ఆయన మనకి పైసలు ఆయన ఇటుకల బాయలో మనం ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇమ్మడున్నాం. ఆయన పాదయాత్ర చేసుకుంటే మనం జనం మధ్యలో ఆయనకి తీసుకుపోయాం. అది కొండముల్లి రాత్రి కూడా పగలనగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ ఆ కృతజ్ఞత.
నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. ప్రతి మనిషికో కృతజ్ఞత ఉండాలి. ఏ ఇతరులు వస్తావా కూడా బతకాలి, వాళ్ళకు నిబద్ధత ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అది నా నిబద్ధత. మరి మధ్యలో మన వరంగల్లో ఎక్కువ మంది రేవంత్ అదే చెప్పదలుచుకున్నా. అన్న కొంతమంది నాయకులు తెలుగుదేశంలో దాన్ని ప్రతిపాటించిన 15 ఏళ్ళు బాబు చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఈసారి గీక్కుంటాడు, గడ్డ గీక్కుంటాడు. అనుభవం గీక్కున్నాం. లీడర్లు చూసినావా? చూడలేవారు. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. పార్టీకి వచ్చింది. దూరం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్నుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతున్నాడు. మరి అన్ని కాడ ఇస్తున్నాడు. ఆపరేషన్ గారు జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఒక బీసీ బిడ్డ ఇంకోటి రైలు. దాని గురించి మనం ఎవరు మరి మనం ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారో ఎంతకు ఈ కొండము లేదు అని నేను మీకు ఒకటే మాట చెప్తున్నా. కొండమూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి పార్టీ ముఖ్యం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఒక్క పార్టీలో కూడా పైసలు తీసుకోను. కానీ ఈ మిసాలి నాయకులు ఈ మధ్యన ఇందవరు మాట్లాడతారు. పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి. ఆయనే బీజేపీలే ఉన్నట్టున్నది. కానీ బీజేపీలో అన్నా నేను ఆయనంట, ఈ ఎర్రబల్లి కుటుంబం అంటే ఒక దరిద్రమైన కుటుంబం. కొత్త ఢిల్లీ వాళ్ళలో చూస్తే ఎంత బాధ అవుతుందో, వాళ్ళిద్దరు చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఎక్కడో అమెరికా వచ్చి వచ్చిన పాప మీద పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతాడు. వాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు నువ్వెందుకు 2+2 కన్వెన్షన్ పెట్టుకుని ఇవ్వాలా? ఎవరు దానికి నిన్ను నీ ఫామ్ హౌస్లా మరి నువ్వు పెట్టుకునే కోళ్ళ బాబులో కూడా నేను కోళ్ళు కూడా ఉండదు కదా. నీకు ఎందుకయ్యా? మరి అదే అడుగుతున్నా, నీకెందుకు? నీకేమనంటే ఒక గుర్తు చేసుకో. అదే ఇప్పుడే అందరం కూడా చెప్తున్నా, అది నేను కూడా కుక్కలు పెట్టాను. ఎందుకంటే పల్లెని కొట్టుకుంటే పాప తగ్గుతుంది. మళ్ళీ ఎక్కడో పోయి మళ్ళీ స్నానం చేసి రావాలి. ఎక్కడికి కంటి పోవాలి, బంగారు పల్లెని ముట్టుకోవాలి. మరి అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అదే బీసీగా ఒకటే మాట, మనకు ఆత్మగౌరవం ఉండాలి. మనం చూసి ఇలా నిజంగా కూడా చెప్తా, కన్నాయకున్నాడు మనకి సమాధిగా ఏమంటే నేను మాదిగోని ధైర్యంగా చెప్పుకోగలుగుతాను. ఎవరైనా అర్థం చెప్పేదా అటు ఇటు చూస్తూ ఉండేది. మన దగ్గరికి వచ్చినాక మరి అందరూ పాపం అన్నారు, ఏంది పిచ్చోడు పట్టుకొని తిరుగుతాడు.
కానీ ఇలా మాది పేరు కూడా తెచ్చిండు. నేను మాదిగానే ఒక పేరు తెచ్చిండు. మరి ఇవాళ మనం కూడా అలాంటి పనులు చేయాలి. కానీ ఇక అడిపోయి వాని చెవుల ముచ్చట పెడతా, ఇక కొండములకి ఎస్కాట్ ఎందుకు పోతుంది అని అన్నది. నేను ఒకటే మాట చెప్తా, మా నవీన్ రాజుకు గన్మెన్లు ఇచ్చిండు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇవాళ ఇయ్యలే. మా నవీన్ రాజు బతుకుతలేడా? ఏమైతుంది? ఏం కాదు. ఎందుకంటే 16 ఏళ్ళ బట్టి నేను కాపాడుకుంటున్నా. నేనే చెప్పిన తమ్మి 4 నెలలు ఎన్ను ఇక్కడ పక్కకు పో, నియమడి పడతారు. నేనంటే తట్టుకుంటా, నువ్వు తట్టుకోలేవు తమ్మి అంటే పోనా అన్నారు. పో తమ్మి అని చెప్పిరా. పోయిండు. మళ్ళా నేను రాగానే మళ్ళీ వచ్చిండు. ఆయన మీద ఆవాకు చాకులు. ఆయనే సెకండ్ నడిపిస్తాడు. ఏం సెకండ్ నడిపిస్తాడు? కొండమూరులు ఉన్నాక ఇంకొక నడవాలి. కొండ సురేఖ గారు ఈరోజు బలైన వర్గాల ఆశ చూసి మాకున్నటువంటి అదృష్టం. ప్రతి మనిషి పెళ్లి చేసుకుంటే ఒకటే కులం ఉంటుంది. మాకు ఇటు చాలోళ్ళు ఉన్నారు, ఇటు నాపోలు ఉన్నారు. రెండు కుటుంబాల మధ్యలో 2 సామాజిక వర్గాలు. నేను తెల్లారు లేస్తే మరి వీళ్ళ గురించి ఆలోచించుకొని ఎలా కలెక్టర్ గారు ఉన్నారు, మరి మంత్రి గారు ఉన్నారు. చెప్పిన ఇళ్ళ విషయంలో అమ్మా మరి మేము 23 ఏసీలలో కూర్చుంటారు, నేను 18 నమ్మ వేసుకొని నేను కూర్చుంటానా? ఆ రేకుల చెట్లు ఉన్న పరిస్థితి అని కలెక్టర్ గారు వెంటనే స్పందించిండు. నాతో చెప్పిండు, మీరు వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించి ఇల్లిపించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా ఇస్తారని తెలియజేస్తారు. మరి దాని మీద ఇందిరమ్మ బొమ్మ ఉండాలి. కింద కుటుంబం త్యాగ కుటుంబం అది, వాళ్ళ బొమ్మలు ఉండాలి, వాళ్ళ దృష్టి నేర్చుకోవాలి అని దయచేసి మీరు అందరికి కూడా చెప్పండి. మన నవీన్ రాజు మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు, థర్డ్ కాదు, 17 ఏళ్ళ బట్టి ఎన్నుకున్నాడు. వెనుకనే ఉంటాడు, నా వెనుకనే ఉంటాడు. దయచేసి కార్లోనే పోతూ ఉంటా. మరి సిక్కులను చూసినా ఎక్కడ అరే వాళ్ళు ఆడోళ్ళు పుట్ట పట్టుకొని కొడుతుంటే మనం ఇంత చూసుకుంటా పోతాను. ఎందుకా కర్మ అని ఆలోచించిన వెంటనే వాళ్ళకు సపరేట్గా ఇల్లు, మళ్ళా వాళ్ళకు ఒక 1 ఎకర్ ఒక షెడ్ వేపిస్తే ఆడగొట్టి వాళ్ళు వచ్చి రోడ్డు మీద మొగోళ్ళు అమ్ముకుంటారు. మరి అలాగే నేను ఒక ముస్లిం సోదరి తల్లి చనిపోయిన గంట అయింది, ఇంకా మరి ఆ బాడీని లేపుతలేదు. ఆ చిన్న సందు ఏం జరుగుతుంది అని అడిగిన. అన్న లారీ వస్తుంది, లారీ వచ్చిన తర్వాత తీసుకుపోతుంది. వెంటనే ఆలోచించిన, అరే ఇంతసేపు వాళ్ళు ఎలా ఉంటారు అని వెంటనే వారికి ఆఖరి సభకు వెంటనే తెప్పించి మరి ఫ్రీగా మనమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులు అందరూ కూడా మనకు కొట్టేసింది. అరే మాట అంటే తప్పడు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈరోజు ప్రతి కులానికి మరి మ్యారేజ్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత కాకుండా సురేఖ మీ మంత్రి గారిని మరి వారు కట్టిస్తారని తెలియజేస్తున్నా. మరి అలాగే మీరు నవీన్ దగ్గర ఉండి జాకీరు నాకే రావడం జరిగింది కార్పొరేట్. కానీ మధ్యలోనే కరోనాలో చనిపోయాడు.
నేను ఆ ఇంటికి పోయినప్పుడు ఒక రేకుల షెడ్డు అలా ఒక ఫోటో ఉండేది, గుడ్డ ఉండేది. దాన్ని చూడగానే అతను చనిపోయిన తర్వాత అతనికి వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా. నేనే సొంతంగా కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా. అలా ఆలోచించటం మీరు ఎవరైనా ఉంటారా ఒకసారి ఆలోచించండి. మీరు బయటికి మా ఆడలోపల మాట్లాడేది ఎలా ఆ కాగితం పేపర్లకు వస్తుంది అంటే మీ దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు ఇక్కడ పోలీసుల. జర వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు పక్కకు తప్పియండి, పక్కకు తప్పించి మంచి వాళ్ళని పెట్టండి. లేకపోతే ఇలా మీ దాంట్లో అయితే పోలీసుల కోర్టు అయితే సమాజం ఎండిపోతుంది. సిపి గారు అదే ఒకసారి ఆలోచించాలి. మరి అలాగే మీరందరూ కూడా ఈరోజు మనకు ఎన్నికలు వస్తున్నాయి. ఇక కొందరు చెప్తారు, ఇక ఓటు రాను అందులో చెప్తారు ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆ రేవంత్ ఉన్నాడు, ఆ రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉంటుంది. పోనీ మనకి ఇచ్చిన జాగ్రత్త పైసలు వస్తాయంటే అవి ఉండలేవు. ఒకటి దేవుంది, దేవుని పైసలు నేను తినా, ఇంకోటి ఫారెస్ట్ అంటే సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మన కేసీఆర్ బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాను కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురేష్ గారు కూడా అనుకుంటాను తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురేష్ గారు తిరిగేదందుకు. దయచేసి మీరందరూ ఆలోచించాలి. మనందరం కూడా ఐక్యంగా రేపు ఎవడో అని చెప్తాడు, ఎవడేం చెప్పారు వినకండి. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్లో వస్తుంది, మనకు మంచి రోజులు ఉంటాయి. మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవుతారని తెలియజేస్తున్నా. ఈయన రేవంత్ అన్న స్కీమ్లను మీరు చూస్తున్నారు, ఆయన ప్రచారం దక్కుతుంది. ఆ ప్రచారాన్ని మీరు చేయవలసిన బాధ్యత ఉంది. ఇక రైతు బంధు వేసిండు, ఇక కేసీఆర్ అయితే డబ్బు కొట్టుకోని చెప్పేది, కానీ మనోళ్ళు ఎవరు చెప్తారు మరి అది మొదలు చేయండి. ఇక మనకి ఇన్ని ఇస్తాడు, మనకి 3500 ఇక్కడ వరంగల్కి ఇచ్చినాక నేను మాట్లాడినా అన్న సమ్మేళనాలు కావాలి, పట్టాలు కంపల్సరీ చేపిస్తా, సమ్మేళనాలలో వాళ్ళకు కూడా ఇన్ని ఇస్తాం అన్న అని చెప్పడం నాకు జరిగింది. మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు. ఉన్న ఊరి పిలుపుడు కాదు, భయాన్ని భయపెట్టిస్తాడు. నన్ను చూసి భయం అనేది నా దగ్గరికి రాదు, సాగు నా దగ్గరికి రాదు, దానికి కూడా భయమే. నా దగ్గరికి వచ్చేదల్లా బడుగు బలైన వర్గాలు ధైర్యంగా వస్తారు అంతే తప్ప వీళ్ళే బయటికి రారు, చెప్పి రారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ వెనుక కొండమూరు ఉంటుందని తెలియజేస్తూ మళ్ళా భవిష్యత్తులో కూడా మీ కొండా సురేఖ సోదరిగా మీరు గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. వరంగల్ సురేఖ నిలబడుతుంది, చాలా పరిస్థితి ఏంటని వరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత ఎమ్మెల్యే ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుష్మా పటేల్ వర్గాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది మా సుస్మిత గారు, మా బిడ్డ. మరి కొండమూరులకి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. ఇక జడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్ని గెలిపించుకోవాలి, వాళ్ళ పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి నేను. కాబట్టి మీరందరూ మరి మా కుటుంబాన్ని 45 ఏళ్ళ బట్టి దీవిస్తాను.
నాకు పటేల్ మా మనవడు ఇప్పుడు పటేల్ కూడా పుట్టిండు. మీరే ఇబ్బంది పడద్దు. దయచేసి కార్యకర్తలు ఇక్కడ పేపర్లు వస్తే భయపడద్దు. నేను దేనికి భయపడను కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి దేన్నైనా మరి తప్పులు ఏంటి అంతకన్నా ఎక్కువనే. మరి మీరందరూ కూడా ధైర్యంగా ఏదో ఇట్లా అవుతుందట మన అక్క మంత్రి పదవి ఏం పోదు, ఏడు పోదు. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఆమె ఎప్పుడు మంత్రి పదవిలో ఉంటుంది. ఆమె మీకు సేవ చేస్తుంది, మరి మీకు ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది, మీ వెనుకనే ఉంటుందని తెలియజేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక నుంచి చెప్తున్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరు కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.